రోజుకి పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక స్టేజ్లో కాస్ట్ ఆఫ్ జనరేషన్ కంటే కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కూడా దాన్ని దాటిపోయే పరిస్థితి కూడా ఈ రోజున మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆన్ యావరేజ్ 4.68 రూపీస్ చెప్తున్నారు. కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మనకి ₹2 వరకు డిస్ట్రిబ్యూషన్కే పడుతుంది. కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మనం తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా భారం పడుతుందని చెప్పి మీ దృష్టి తెలియజేస్తూ, ఆఖరిలో మేము ఇస్తున్నటువంటి విజాయిండర్ని దయచేసి తీసుకోవాల్సిందిగా కోరుతూ, తప్పకుండా ఈ రోజున 3 డిస్కామ్లు కలిపి దాదాపుగా 15,000 కోట్ల లోటు చూపిస్తూ ఉన్నాయి. ఈ 15,000 కోట్ల లోటుని ఏదో ఒక రూపంలో ప్రజల మీద పెట్టే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందులో డొమెస్టిక్ కన్జ్యూమర్స్ని వదిలేసి మిగిలినటువంటి కేటగిరీలన్నింటినీ వదిలేసి కేవలం కమర్షియల్ కన్జ్యూమర్స్ నుంచి ఈ 15,000 కోట్లు టారిఫ్ ఇంక్రీజ్ ద్వారా ఆ డబ్బుల్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఈ రోజున పేపర్లో చదివాం. ఎంతవరకు నిజమో మాకు తెలియదు, కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి అవి నమ్మొద్దండి. మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి విషయం ఏంటంటే సార్ ఈ రోజున కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆన్ అన్ యావరేజ్, వేరేజ్ మనకు థర్మల్లో ఇవాళకి కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఉంది. దాదాపు ₹6 చిల్లర పడుతుంది. అన్నీ కలుపుకున్నా కానీ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ₹4.5 ఉన్న రోజుల్లో ఇవాళ ఇండస్ట్రీకి అన్ని ఛార్జీలు కలిపి దాదాపు ₹9 నుంచి ₹10 ఇండస్ట్రీకి మనం ఛార్జ్ చేస్తున్నాం. అదే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి అయితే హోటళ్ళు, ఆఫీసులు, చిన్న చిన్న షాపులు, దుకాణాలు, రోడ్డు పక్కన వెల్డింగ్ షాపులు, ఇటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్కి ఎఫ్పిపిసిఐలు, సర్ఛార్జీలు అన్నీ కలిపి, ట్రూ అప్ ఛార్జీలు అన్నీ కలిపి ₹14 యావరేజ్ యూనిట్ కాస్ట్ ఇవాళ పడుతుంది సార్. ₹14 పెట్టి మన సర్వీస్ సెక్టరు ఎంత పతనమైపోతుందో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. అలాగే ₹9-10 కట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ ఈ రోజున ఇంత పతనమైపోతుంది. మనం డొమెస్టిక్ కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేసే పేరు మీద కమర్షియల్ యూజర్స్ని ఇంకా అధిక భారాలు కనుక వేస్తే ఆ సర్వీస్ సెక్టర్ ఇంకా కుంచుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్డర్ ఉంటుంది. ఎస్ సార్. అండ్ ఓవరాల్గా మనం డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. డిస్కామ్ల మీద గట్టి నియంత్రణ ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లేని పక్షంలో మనకు మెయిన్గా పైనుంచి ఎంత తక్కువకు వచ్చినప్పటికీ కూడా కన్జ్యూమర్కి మాత్రం భారాలు పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా, డిస్కాముల మీద గట్టిగా కళ్ళెం వేయాల్సిందిగా కూడా కోరుతున్నాను సార్. ఈ రోజున కొత్తగా వచ్చే పరిశ్రమలకి ఫర్ ఎగ్జాంపుల్ సిపిడిసిఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్లో ఈ ఇండోసోల్కి ఇవ్వదలిచినటువంటి ₹4 ఒక 7 సంవత్సరాల పాటు ₹4 వంతున వాళ్ళకి సప్లై చేస్తామని అంటున్నారు. అదే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకి మనం ₹10 ఛార్జ్ చేస్తున్నాం. అంటే ఏ రకంగా మనం ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీని బతకనిస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఒక కొత్త ఇండస్ట్రీని తెచ్చే ప్రక్రియలో మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీలు, దాంట్లో ఆల్రెడీ దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రీని చంపేయటం అనేది అది అభివృద్ధికి సూచిక కాదు అనేది కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము వీళ్ళ డిసైడ్ టారిఫ్ అండి.